డిసెంబర్ 5న మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన 9 రోజుల తర్వాత శనివారం మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గ విస్తరణ ఫార్ములా ఖరారైందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. డిసెంబర్ 14న మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. శాఖల విభజనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గురువారం పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీని ఫడ్నవీస్ కలిశారు. ఫడ్నవీస్ బుధవారం మధ్యరాత్రి హోంమంత్రి అమిత్ షాను, గురువారం పవార్ను కలిశారు. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఢిల్లీకి చేరుకోలేదు. షాతో భేటీలో మంత్రివర్గంపై చర్చించామని ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్ర కేబినెట్ ఫార్ములా బీజేపీకి అత్యధిక సంఖ్యలో మంత్రులు ఉన్నారు. షా ఫడ్నవీస్ భేటీలో కేబినెట్ ఫార్ములా దాదాపుగా ఖరారైందని, దీనికి తుది ఆమోదం నేడు రావచ్చని వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవుల పంపకం ఫార్ములా ఖరారైంది. బీజేపీకి 20, శివసేనకు 12, ఎన్సీపీకి 10 మంత్రి పదవులు ఇవ్వచ్చు. రాష్ట్రంలో సీఎంతో కలిపి మొత్తం 43 మంత్రులు ఉండవచ్చు. హోంమంత్రిత్వ శాఖ కారణంగానే కేబినెట్ విస్తరణ నిలిచిపోయిందని, షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హోంశాఖను నిర్వహించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మంత్రివర్గం నుంచి తప్పుకోవడం తనకు ఇష్టం లేదు. మరోవైపు మాకు డిప్యూటీ సీఎం పదవి వస్తే హోంశాఖ కూడా దక్కాలని షిండే వర్గం వాదిస్తోంది. ఇల్లు, రెవెన్యూ, ఉన్నత విద్య, చట్టం, ఇంధనం, గ్రామీణాభివృద్ధిని బీజేపీ తనతోనే ఉంచుకోవాలన్నారు. ఆయన శివసేనకు ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, ప్రజా పనులు, పరిశ్రమలకు ఆఫర్ చేశారు. ఎన్సీపీ అజిత్ వర్గానికి ఆర్థిక, ప్రణాళిక, సహకారం, వ్యవసాయ వంటి విభాగాలను ఆఫర్ చేసింది.